హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు కొయ్యగూరాకు ఇంకా మెంతాకు కాంబినేషన్లో పప్పు చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ఒక చిన్న కుక్కర్ తీసుకోవాలండి. ఇప్పుడు ఆ కుక్కర్లోకి ఒక టీ గ్లాస్తో 2 గ్లాసుల వరకు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాలు 3 తీసుకొని ఆ టమోటాలని ఒక్కొక్క టమోటాని 4 ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి మనం కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలాగా 4 ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకే మనకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే కొన్ని ఎక్కువనే వేస్తున్నానండి పచ్చిమిరపకాయలని. తర్వాత ఒక చిన్న కట్టపాటు కొయ్యగూర ఆకును కూడా వాష్ చేసుకొని వేసుకోవాలి. దీన్ని వాటర్లో ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టేయండి. అప్పుడు వీటికున్న ఇసుక మొత్తం రాలిపోతుంది. తర్వాత ఒక చిన్న కట్ట మెంతికూరను కూడా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకే ఒక చిన్న కట్ట కొత్తిమీరను కూడా వాష్ చేసుకొని వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అది ఉడికేటప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. తర్వాత మనకు క్వాంటిటీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇవి మునిగేంత వరకు వాటర్ వేస్తున్నానండి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉడకనివ్వాలి. 2 విజిల్స్ చాలండి, మరీ ఎక్కువ మెత్తబడిపోకుండా ఉంటాయి. 2 విజిల్స్ తర్వాత చూసారా, మొత్తం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని సెపరేట్ చేసేసుకుందామండి. ఇలా ఒక గిన్నె తీసుకొని ఈ వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేస్తున్నాను. ఇలా సెపరేట్ చేయడం వల్ల మనం పప్పు వెనిపేటప్పుడు ఈ మొత్తం కూడా మెత్తగా వెనిగిపోతుందండి. ఇలా పప్పు గిత్తె తీసుకొని మొత్తం కూడా వెనిపేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు మనం సెపరేట్ చేసుకున్న వాటర్ని మనకు ఒకవేళ పప్పు గట్టిగా కావాలి అనుకుంటే ఇలాగే ఇందులోకే పోపు పెట్టేసుకోవచ్చు. లేదనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి. దీన్ని పైచారు అంటారు. ఈ పైచారుని కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపు పెట్టేసుకుందామండి. ఆ పోపు కోసం స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టుకొని అందులో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం పొట్టు తీసి పెట్టుకున్న ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇంకొక 3 ఎండుమిరపకాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోవాలండి. కావాలంటే ఇందులోకి ఆనియన్ కూడా వేసుకొని వేయించుకోవచ్చు. నేను ఆనియన్ని స్కిప్ చేస్తున్నాను. ఇది వేగిన తర్వాత ఇంకా పప్పులోకి యాడ్ చేసుకోవాలి పోపుని. పప్పులో కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి నేను. అలాగే ఇంకొంచెం పోపు మనం పైచారని పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, అందులోకి వేసుకుంటున్నాను. ఆ పైచారు పిల్లలకి పెడితే ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, అందుకని ఆ పాప కోసం ఇలా పైచారులో కూడా పోపు వేసి పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ పప్పును తీసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని సాల్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఏమన్నా తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే పప్పు రెడీ. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.